డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. సో మీ కాలేజ్లో బీబీఏ ఈడీపీ చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయి సార్? బీబీ అంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేతి బీరకాయలో నేతి ఉంటుందా, నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయ నెయ్యి ఉండదు, కానీ నేతి బీరకాయ అంటాం. అలాగనే బీబీఏలో పేరులోనేమో బిజినెస్ ఉంది, కానీ బిజినెస్ గురించి ఎవరు ప్రాక్టికల్గా నేర్పిట్లా. బిజినెస్ గురించి థియరీ చెప్తే ఎవరైనా బిజినెస్ పెట్టగలుగుతారా? అంటే చదవడానికి, నేర్చుకోవడానికి, ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ రియల్గా పెద్ద పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్గా, ట్రైనింగ్ మేనేజర్గా, లైవ్ ఎక్స్పోజర్గా ఎలాగ జరుగుతుంది అనేది చదువుతున్నప్పుడు అర్థం కాదు. అందువలన మనం ఏం చేస్తున్నామంటే, ఈ బీబీ అనేది 3 years ప్రోగ్రామ్. ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 to 6 semesters. మనం ఏం చేస్తున్నాం అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ఇంటర్న్షిప్తో కూడుకున్న నాలెడ్జ్ని అందిస్తున్నాం. ఎవ్రీ సెమిస్టర్కి ఏం చేస్తుంటే ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకుంటాం. థియరీ చెప్తున్న కాలేజీల్లోనే మా దగ్గర 100% జాబ్ అసిస్టెంట్స్ అంటున్నారంటే, ఇక మన దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్తో చదువుకున్న స్టూడెంట్ ఇంక ఏ రేంజ్కి వెళ్తాడు? అలాగే ఈరోజు మన ఇన్స్టిట్యూట్ పెట్టి మీరు అందుగా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిపోయింది. 25 years. ఈరోజు 25 countries మన స్టూడెంట్స్ వెల్ ఎస్టాబ్లిష్ 5,000 పైన వెల్ ఎస్టాబ్లిష్ పెద్ద పెద్ద సెక్టార్స్లలో. అలాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకెళ్తాం. హలో సార్, హౌ ఆర్ యూ? సో ఫైన్ అండి. యా, సో మీరు 25 years నుండి చాలా కంట్రీస్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. మీ స్టూడెంట్స్ 5,000+ స్టూడెంట్స్ ఉన్నారు 25 కంట్రీస్లో, డిఫరెంట్ ఏరియాస్లో. సో మెయిన్గా చాలామంది బీటెక్ ఇలాంటివి చేయడం కన్నా ఎక్కువగా బీబీఏ సైడ్ కానీ, లేదంటే బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. అండ్ స్పెషలీ మీలాంటి గురూస్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఒక గైడెన్స్ లాగా ముందుకు వెళ్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనము బీబీఏ గురించి మాట్లాడుకుందాం. సో టాకింగ్ అబౌట్ బీబీఏ, ఇంటర్మీడియట్ నుండి స్టార్ట్ అవ్వాలి కదా. సో ఆ ఇంటర్మీడియట్లో ఎలిజిబిలిటీ ఏముండాలి సార్ దానికి? ఈ బీబీఏ చదవడానికి ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ ఎలిజిబుల్. ఓకే. అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ కోర్సులు ఏ కోర్సెస్ ఇంటర్మీడియట్లో 2 years ఈక్వలెంట్ హ్యాపీగా బీబీఏ డిగ్రీ చేసుకోవచ్చు. ఓకే. అంటే నిజంగానే బైపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు, ఎందుకంటే బైపీసీ అంటేనే కంప్లీట్ డిఫరెంట్ స్ట్రీమ్ వెళ్ళిపోతారు కదా వాళ్ళు. హ్యాపీ చేసుకోవచ్చు. బైపీసీ వాళ్ళు కూడా బీబీఏ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో మీ కాలేజ్లో బీబీఏ ఈడీపీ చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు మన దగ్గర బీబీఏ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. బీబీఏ అంటే ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. జనరల్గా నేతి బీరకాయలో నేతి ఉంటుందా, నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయ నెయ్యి ఉండదు, కానీ నేతి బీరకాయ అంటాం. అలాగనే బీబీఏలో పేరులోనేమో బిజినెస్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషనే, కానీ బిజినెస్ గురించి ఎవరు ప్రాక్టికల్గా నేర్పిట్లా. ఓకే. బిజినెస్ గురించి థియరీ చెప్తున్నారు. బిజినెస్ గురించి థియరీ చెప్తే ఎవరైనా బిజినెస్ పెట్టగలుగుతారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, కారు డ్రైవింగ్ ఉంది. ఈ కారు డ్రైవింగ్ని ప్రాక్టికల్గా నేర్పించకుండా థియరీగా నేర్పిస్తే డ్రైవ్ చేయగలుగుతాడా? అస్సలు ఇంపాసిబుల్. ఇప్పుడు మంచి ప్రొఫెసర్, కార్ డ్రైవింగ్ గురించి మంచి ప్రొఫెసర్, 1 year సబ్జెక్ట్ అది. హైవేలో ఎలా తోలాలి, నేరో రోడ్లు ఎలా తోలాలి, ట్రాఫిక్లో ఎలా తోలాలి, లెఫ్ట్ ఎలా తీసుకోవాలి, రైట్ ఎలా తీసుకోవాలి, ఇది ఒక చాప్టర్ అనుకుందాం. దీని మీద క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెట్టారు, ఆఫర్లు పెట్టారు, ప్రీఫైల్ పెట్టారు, ఫైనల్ పెట్టారు. మంచి ప్రొఫెసరే కాబట్టి మంచి నోట్స్ కూడా ఇచ్చారు. స్టూడెంట్ 1 year మీద మంచి ప్రొఫెసర్ చెప్పడం వల్ల థియరీ ర్యాంక్ కూడా వచ్చింది, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. దేంట్లో? కార్ డ్రైవింగ్లో థియరీ ఎగ్జామ్లో. ఇప్పుడు మనం తీసుకెళ్ళి గ్రౌండ్లో తీసుకెళ్ళి కార్ ఇస్తే డ్రైవ్ చేయగలుగుతాడా? అసలు. అదే 21 days థియరీ కాకుండా డ్రైవింగ్ని గ్రౌండ్లో తీసుకెళ్ళి మనం అనుకున్నవన్నీ నేర్పిస్తే పర్ఫెక్ట్ తొలగాడా? అలాగనే బిజినెస్ కోర్సును కూడా ఏం జరుగుతుందంటే, క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి బిజినెస్ థియరీ చెప్తున్నారు. అంటే చదవడానికి, నేర్చుకోవడానికి, ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ రియల్గా పెద్ద పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్గా, ట్రైనింగ్ మేనేజర్గా, లైవ్ ఎక్స్పోజర్గా ఎలాగ జరుగుతుంది అనేది చదువుతున్నప్పుడు అర్థం కావట్లేదు. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. అబ్రాడ్లో అయితే బీబీఏ, ఎంబీఏ పక్కనే పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద ప్యాకేజ్ వస్తుంది. ఎందుకంటే చదువుతున్నప్పుడే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఓకే. మన ఇండియాలో ఏంటంటే అంత థియరీ కాదు,
చదువుపోయిన తర్వాత చిన్న కంపెనీలో చిన్న జాబ్ వస్తుంది. ఇన్ని అసైన్మెంట్స్ రాస్తుంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, బట్ అదంతా థియరిటికల్ నాలెడ్జ్ మాత్రం. చిన్న ప్యాకేజ్, చిన్న శాలరీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా చదివిన థియరీ కాదు, ప్రాక్టికల్ ఎక్కడ లేదు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీ అనేది 3 years ప్రోగ్రామ్. ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2 6 సెమిస్టర్స్. మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ఇంటర్న్షిప్తో కూడుకున్న నాలెడ్జ్ని అందిస్తున్నాం. థియరీ కన్నా మన దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఎవ్రీ సెమిస్టర్కి ఏం చేస్తుంటే ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి? కార్లు, బైకులు, స్కూటర్లు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు ఎలా తయారవుతున్నాయి, ఆ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి జనరల్గా? హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బీబీఏలో సబ్జెక్ట్స్ ఏముంటాయి? సబ్జెక్ట్స్ సేమ్. హెచ్ఆర్ఎం సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, ఫైనాన్స్ సబ్జెక్టు, లాజిస్టిక్స్ సబ్జెక్టు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే చదువుకి చేయబోయే డిపార్ట్మెంట్స్కి జాబ్కి రిలేషన్ ఉంది దగ్గర. కానీ మనం 95% మనం గమనిస్తే చాలామంది చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి ఎక్కడ సంబంధం రిలేషన్ లేదు. ఎందుకు? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? జస్ట్ నాలెడ్జ్ కోసమే డిగ్రీ చదువుతున్నామని మీనింగ్ వస్తుంది. ఎక్కడో కొంతమంది మెడికల్ డాక్టర్స్ లేకపోతే మెడిసిన్ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ ఫింగర్స్ మీద లెక్కేయచ్చు వాళ్ళని కూడా. అంటే చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి రిలేషన్ ఉంది తక్కువ మంది %. కానీ చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి ఎక్కడ సంబంధం లేదు. అందుకని పెద్దగా డెవలప్మెంట్ కూడా కాలేకపోతా ఉన్నారు. అందువలన ఈ బీబీఏలో ఏవైతే సబ్జెక్ట్ పేర్లు ఉన్నాయో కంపెనీలో కూడా అవే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందువల్ల దానిని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా అందిస్తే బ్రహ్మాండ కథన తయారవుతాడు. సెకండ్ సెమిస్టర్ మనం ఒకసారికి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. క్లోత్స్ ఎలా తయారవుతున్నాయి, డిజైన్ ఎలా తయారవుతుంది, ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుంది, అట్లా అంతా. అలాగనే థర్డ్ సెమిస్టర్కి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి. ఇక్కడ కూడా మనం గమనించాలి, ఏ కంపెనీ పోయినా కూడా ఈ 6-7 డిపార్ట్మెంట్స్ కామన్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, లాజిస్టిక్స్, ఇవన్నీ కామన్. అంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా ప్రతి సెక్టార్లో కూడా సేమ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ సపరేట్ కానీ, సెక్టర్ సపరేట్ కానీ, డిపార్ట్మెంట్స్ ఆర్ సేమ్. ఫోర్త్ సెమిస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అసలు ఫుడ్ అనేది ఎన్ని రకాలుగా ప్రాసెసింగ్ అవుతుంది, అక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ వచ్చరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, అక్కడ ఎలాగ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సిక్స్త్ వచ్చరికి ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే మనం సూపర్ మార్కెట్లో ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు మొత్తాన్ని ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటారు. లైక్ సోప్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానీ, వీటన్నిటిని. తర్వాత ఇంకా అదనంగా లెదర్ ఇండస్ట్రీ. అంటే అసలు మనిషి ఎన్ని రకాల వస్తువులను వాడుతున్నాడు, ఆటోమొబైల్స్, కార్లు, బైకులు, స్కూటర్లు తెలుసుకున్నాడు, టెక్స్టైల్స్ వేసుకుంటున్నాం తెలుసుకున్నాడు, మెడిసిన్స్ వాడతాం తెలుసుకున్నాడు. తర్వాత వచ్చేసరికి ఫుడ్ బ్యావరేజ్, ఫుడ్ ఇండస్ట్రీస్ తింటున్నాము, బ్యావరేజ్ ఇండస్ట్రీస్ తాగుతున్నాము, ఎఫ్ఎంసీజీ వస్తువులు ఇంట్లో వాడుకున్న వస్తువులు వాడుతున్నాం, ఇంకా వాట్ నాట్ అన్ని కవర్ అయిపోయాయి. లెదర్ టెక్నాలజీ, షూస్, చెప్పుల్స్, బ్యాగులు, పర్సులు, బెల్టులు. అంటే టోటల్గా మనిషి ఏమైతే వస్తువులు వాడుతున్నాడో నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నంత ప్రతి వస్తువు మీద, ప్రతి కంపెనీ మీద, ప్రతి సెక్టర్ మీద, ప్రతి డిపార్ట్మెంట్ మీద నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇంకా నాకు జాబ్ రాలేదని ఎవరికైనా భయం ఉంటుందా? జాబ్ రాకపోవడం ఏంటి, మంచి ప్యాకేజ్ వస్తుంది. థియరీ చెప్తున్న కాలేజీల్లోనే మా దగ్గర 100% జాబ్ అసిస్టెంట్స్ అంటున్నారంటే ఇంక మన దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్తో చదువుకున్న స్టూడెంట్ ఇంకా ఏ రేంజ్కి వెళ్తాడు, ఏ పొజిషన్కి వెళ్తాడు ఇంకా మన దగ్గర చదివిన వ్యక్తి. అలాగే ఈరోజు మన ఇన్స్టిట్యూట్ పెట్టి మీరు అండగా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిపోయింది, 25 years. ఈరోజు 25 కంట్రీస్లో ఉన్నారు మన స్టూడెంట్స్. వెల్ ఎస్టాబ్లిష్ అరౌండ్ 5,000 పైన ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్ పెద్ద పెద్ద సెక్టార్స్లలో. అలాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకెళ్తాం. ఓకే. అండ్ ఆల్సో సార్ బీబీఏ ఈడీపీ అన్నారు కదా, సో ఈడీపీ అంటే ఏంటి? ఈడీపీ అంటే ఈ అంటే ఆంట్రప్రెన్యూర్షిప్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనొచ్చు, ఆంట్రప్రెన్యూర్షిప్ అనొచ్చు. డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. సో ఈజ్ ఆంట్రప్రెన్యూర్. ఆంట్రప్రెన్యూర్ అంటే 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిని ఎంటర్ప్రెన్యూర్ అంటారు. అలాంటి వ్యక్తులుగా తయారు చేస్తున్నగా ఇన్స్టిట్యూట్గా మనం పెట్టాం. అయితే చాలామంది అంటారు, సార్ మీరు చెప్పినంత ఈజీనా బిజినెస్ పెట్టడానికి, బిజినెస్ అంటే లాస్ ఎక్కువ ఉంటుంది కదా, బిజినెస్ అంటే భయం కదా.
మాకు కూడా లేదా పెట్టాలని, మాకు కూడా లక్షల కోట్లు సంపాదించడం లేదా, కానీ భయం కదా అని అంటుంటూ చాలామంది బిజినెస్ పెట్టడానికి జంకు పడుతుంటారు. ఎందుకు భయపడుతున్నారంటే, ఎందుకు ధైర్యం లేదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇక్కడ మనం రోడ్డు మీద రాత్రి 8 వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్గా కరెంట్ పోయింది. నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఇలాగ వంపులు తిరిగి ఇలా ఉంది రోడ్డు మీద. వెంటనే గుండె జల్లంది. బాపురే పాము అనే కేకేసి భయపడ్డాడు. వెంటనే కరెంట్ వచ్చింది. చూస్తే అక్కడ తిరిగింది మెలికలుగా తాడు. కానీ అక్కడ మన ఈ చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే ఏంటంటే, తెలియక పాము అనుకొని భయపడ్డాడు, తెలిసిన తర్వాత తాడు అని ధైర్యం వచ్చింది. అంటే బిజినెస్ ఎప్పుడు భయపడుతున్నాడు? నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఎలా నడిపించాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, బిజినెస్ పెట్టుకోవడానికి ఏమేమి నాలెడ్జ్ కావాలనేది భయపడ్డప్పుడు బిజినెస్ పెడితే నాలెడ్జ్ లేకుండా ఆ బేస్కి ఫెయిల్ అవుతాడు, లాస్ వస్తుంది. థర్డ్ అని తెలుసుకున్న తర్వాత ధైర్యం వచ్చింది కదా, బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత లాస్ ఎందుకు వస్తుంది? బిజినెస్ గురించి తెలియని వాడికి లాస్ వస్తుంది. ఎలా నడిపించాలి అని, ఎలా సేల్స్ చేయాలి అని ఒక తెలియని భయం ఉంటుంది. తెలియని భయం, తెలియకపోతే తెలిస్తే భయం ఎందుకు ఇంకా నిజంగానే. అందువలన ఈరోజు మనం కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం మన ఇన్స్టిట్యూట్లో. ఆ విధంగా ఈడీ ప్రోగ్రామ్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తా ఉన్నాం. ఓకే. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ప్యాకేజ్ అండ్ మంచి జాబ్ రావాలి ఎండ్ ఆఫ్ ద డే, అండ్ మంచి ప్యాకేజ్ రావాలి అనుకుంటారు కదా. సో వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏముంటాయి సార్ మన దగ్గర? ఈ 3 years బీబీఏ ఈడీతో పాటు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ కదా. అన్ని ఫీల్డ్స్లోనూ ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేషన్ వచ్చేసింది. ఎస్, అసలు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏఐని ఎలాగో ఉపయోగిస్తూ ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఏ కంపెనీ కూడా వాళ్ళ సేల్ చేయాలంటే పక్కాగా ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకోటి ఈవెంట్ మేనేజ్మెంట్. ఈరోజు నిద్ర లేచిందని రాత్రి పండుకున్నంతరకు ప్రతిది ఈవెంటే, ఏదో ఒక ఈవెంట్, శారీ ఈవెంట్ అనో, బర్త్డే ఈవెంట్ అనో, మ్యారేజ్ ఈవెంట్ అనో, లేకపోతే 10 మంది కలిసే గ్యాదరింగ్ ఈవెంట్ అన్నదో ప్రతిది ఈవెంటే. పెద్ద లక్షల కోట్లు చేస్తుంది మన వరల్డ్ మొత్తం. ఒక్కోటి మినిమం 10 lakhs నుంచి 10 crores వరకు చేస్తూ ఉన్నారు పర్ డేకి. అలాంటి ఈవెంట్స్ మన వాళ్ళు పట్టుకుంటే lakhs crores సంపాదించుకోవచ్చు. అలాంటి ఈవెంట్ మేము కొడుచుకుంటే మనం వాల్యూ యాడ్ కోర్సెస్ కింద ఇస్తున్నాం. ఓకే. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పి మేము విన్నాము. ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. డిఫరెంట్ స్ట్రీమ్స్లో అన్నిటి నుండి ఎక్స్పోజర్ అయితే స్టూడెంట్స్కి వస్తుంది ప్రాక్టికల్గా. సో ఇది మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేది, స్టూడెంట్స్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మన దగ్గర చదువుతున్నప్పుడు తెలంగాణ వరకు ఎవ్రీ 6 monthsకి వెళ్తాం. ఒక ఇండస్ట్రియల్ విజిట్, ఒక సెక్టార్కి. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒక 10 days ప్రోగ్రామ్ ఉంటుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ట్రైన్కి వెళ్తాం చక్కగా, నైట్ అక్కడ హోటల్ బుకింగ్ ఉంటుంది. కంప్లీట్ ఇండియా అంతా. ఎస్, ఇండియా టూర్ తిరుగుతాం. ఓకే. ఈ 3 yearsలో ఆల్మోస్ట్ ఇండియా కవర్ చేస్తాం. ఓకే. ఎన్ని రకాల, అసలు ఎక్కడెక్కడ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గుజరాత్ తీసుకుంటే సూరత్లో టెక్స్టైల్స్ ఏంటి, అటువైపు నార్త్ ఇండియా. సౌత్ ఇండియాలో తమిళనాడులో కోయంబత్తూరు. ఇవేంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మరి ఆటోమొబైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నాగ్పూర్ ఏంటి, గుర్గావ్ ఢిల్లీ దగ్గర, అనంతపూరు, ఎక్కడెక్కడ ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఫార్మా ఉత్తరాఖండ్, అలాగనే హైదరాబాదు, వైజాగ్. అసలు ముందు స్టూడెంట్కి మన ఇండియా మీద నాలెడ్జ్ లేదు, దాన్ని జాగ్రఫికల్ నాలెడ్జ్ అంటాం. జాగ్రఫికల్ నాలెడ్జ్ లేకపోవడంలో భయపడుతూ చిన్న జాబ్ చేసుకుంటూ లైఫ్ ఇంతేనేమో అనుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే ఇంతకుముందు మనకు ప్రోవర్బ్ మీరు ఏమైనా ఉండొచ్చు, మగాడు తిరక చెడిపోతాడని. మగాడైనా ఆడవాళ్ళు కూడా తిరకనే. తిరుగుతే నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉంది, ప్యాకేజ్ ఉంది, ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి అనే సంగతి తెలియాలంటే తిరగొద్దు. తిరగడం అంటే పార్కులు సినిమాలు కాదు, మళ్ళీ సినిమాలు కాదు. తిరగడం అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఎడ్యుకేషన్ టూర్స్ అనమాట. అలాగా తిరగగలిగినప్పుడు, అలా తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు లైఫ్ అంటే భయం ఉండదు. డబ్బు అంటే ఇంకా భయం ఉండదు, నేను సంపాదించలేనేమో, పలానా కంపెనీ వాళ్ళు జాబ్ తీసేస్తే నేను ఎలా బ్రతుకుతానేమో భయం ఉండదు. గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, ఈ కాడ కాదు ఇంకో చోట బ్రతుకుతాను, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన దగ్గర చదివిన వ్యక్తులకి. అది మనం ఇస్తున్నాం ముందు.
ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్ ద్వారా. ఓకే. అండ్ ఆల్సో సార్ బీబీఏ ఈడీపీ చేస్తే మ్యాక్సిమం ప్యాకేజ్ కూడా వస్తుంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి కూడా అవును. అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. అక్కడ థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ప్లస్ అవుతుందో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా అంత ఉంది కాబట్టి అది బ్యాలెన్స్డ్గా స్టూడెంట్స్ కూడా మంచి జాబ్స్ కొట్టడానికి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. Exactly. సో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఎలాంటి ప్యాకేజెస్ వస్తున్నాయి స్టూడెంట్స్కి? మనకు మినిమము స్టార్టింగ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటుంది. ఓకే. తర్వాత మంచి మంచి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్, మార్కెటింగ్, రీసెర్చ్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో వండర్ఫుల్ జాబ్స్ మన వాళ్ళకి వస్తుంది. ఓకే, డన్ సార్. అండ్ స్టూడెంట్స్ డెఫినెట్లీ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు కదా, సో వాళ్ళు ఏమేమి చెప్తూ ఉంటారు మీకు? వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర మేము చదవకపోయి ఉంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు డెవలప్ అయ్యేది కాదు. తీరిగా చదువుకుంటే ఏంటి, జాబ్ చేస్తే భయమే కదా. ఇవాళ మాకు భయం లేదు, మేమే ఎక్కడికైనా ఏ కంట్రీకైనా వెళ్ళగలుగుతాము అనే ధైర్యం ఉంది. ఓకే. అందువలన మాకు ఎలాంటి భయం లేకుండా ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ డెవలప్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యూ అనేసి దే ఆర్ వెల్ సాటిస్ఫైడ్. యా, స్టూడెంట్స్ ఏ కాలేజ్లోనైనా ఉంటారు, బట్ ప్రోగ్రెసివ్గా వాళ్ళు ముందుకు వెళ్తుంటేనే దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ అండ్ యూ ఆర్ డూయింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అండ్ ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ అండి.